అందరికి కానీ బయటపడరు అంతే. బయటపడరా అందుకోసమే ఇది. హాయ్, ఈజ్ గంగారెడ్డి. తనకి ఫిషర్ ప్రాబ్లం ఉండింది 1 year నుంచి. చాలా సఫర్ అయ్యారు, చాలా హాస్పిటల్స్ కూడా వెళ్ళారు. నౌ హీ కేమ్ టు మీ, హీ గాట్ క్యూర్డ్ ఆఫ్ హిస్ డిసీజ్, ఈజ్ పెయిన్ ఫ్రీ అండ్ హీ వాంట్స్ టు షేర్ హిస్ ఎక్స్పీరియన్స్. అనుభవాన్ని పంచుకోవడానికి మనతో మాట్లాడుతున్నారు. ప్లీజ్. హాయ్, నా పేరు గంగారెడ్డి. గత 1 year నుంచి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎవరికి చెప్పుకోలేని ప్లేస్ కాబట్టి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఫ్రెండ్స్తో షేర్ చేయకపోయినా, ఫ్యామిలీతో షేర్ చేయలేకపోయినా, ఇక ఫుడ్ కూడా బాగా తక్కువ చేసిన. ఏంట్రా ఇలా అవుతున్నావు, ఎందుకు ఇట్లా అవుతున్నావు అంటే నేను చెప్పుకునే పరిస్థితి. డైట్ చేస్తున్నారా, ఏదో కొలెస్ట్రాల్ విరిగింది అట్లా ఇట్లా అని చెప్పుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వస్తున్నా. చాలా హాస్పిటల్ వెళ్ళాను, కొన్ని మెడికేషన్ రాశారు, యాంటీబయాటిక్ రాశారు, కానీ దానివల్ల క్యూర్ కాలేదు. ఇక తిరిగి చివరికి లాస్ట్ ఫైనల్గా నాకు ఒక దేవుళ్ళ లెక్క సార్ నాకు దొరికిండు. వాస్తవానికి టు బి ఫ్రెండ్ చెప్తున్నా, అంటే నాకు అయిన ఇబ్బంది ఇప్పుడు లేదు నాకు ఇప్పుడు. సో అది నాకు చాలా గ్రేట్. అది అంటే అప్పుడు ఏం పని చేయకపోతుండే, కాన్సన్ట్రేషన్ ఉండకపోతుండే, ఏ పని చేసినా కానీ దాసం మొత్తం అక్కడే ఉంటుండే. పెయిన్, మార్నింగ్ మోషన్ వెళ్దామంటే అంత ఇబ్బంది అవుతుంది నాకు. కానీ అవి చాలా ఫ్రీ అయింది సార్. అది సర్జరీ టైంలో మీకు ఎట్లా అనిపించింది? సర్జరీ టైంలో అంటే సార్ నాకు అది నేను వేరే వాళ్ళు నడుపుకు సూది ఇవ్వాలా, మత్తిస్తారు అని చెప్పారు. బట్ మీరు చేసిన విధానంలో మాత్రం చాలా అంటే చాలా రిలీఫ్. ఎంత సార్ ఒక చిన్న నిడుస్తుంది ఆ ప్లేస్లో సరౌండింగ్ ఇచ్చేసి వితిన్ 10 to 15 minutesలో కూడా నాకు క్లియర్ అయిపోయింది. మీకు డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ నాకు అటువంటి ఏం ప్రాబ్లమ్స్ ఒక 1 hour జస్ట్ కొద్దిగా అట్లా అనిపించింది తప్ప, కానీ అంత మించి ఎటువంటి ప్రాబ్లం కాలేదు. నేను ఈవెన్ నెక్స్ట్ డే కార్ డ్రైవింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళాను. అర్థం చేసుకోండి. టు బి ఫ్రెండ్స్ సార్, నేను కార్ డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోయాను. సర్జరీ తర్వాత ఎంతసేపటికి పెయిన్ రావడం, డిస్కంఫర్ట్ ఉండడం అట్లాంటిది ఏం లేదు? ఆ పెయిన్ మీదకి మాత్రం 0. జస్ట్ ఒక 1-2% పెయిన్ అనిపించింది నాకున్న పెయిన్ మీదకి వెళ్ళి. బట్ నాట్ ఏ ప్రాబ్లం. అది ఒక 1 hourలో 1-2 hours నాకు కొద్దిగా. ఇప్పుడు 1 week అయింది కదా, ఇప్పుడైతే ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పటికి ఎంత రిలీఫ్ అయింది పెయిన్ సర్జరీ కన్నా ముందు? 200% రిలీఫ్ అయిపోయింది. 100% కాదు. ఇక నేను మనస్ఫూర్తిగా తింటున్నాను. ఇక బాత్రూమ్ వెళ్ళినా కానీ ఇబ్బంది కాకుండా అరే ఫ్రీ అయిపోయింది కదా. అదొక కాన్సన్ట్రేషన్. అంటే కానీ దావత్లు అయితే జర జాగ్రత్తగా చేసుకో. ఇప్పుడే దావత్లు స్టార్ట్ చేయకు. ఇప్పుడైతే ఏం లేదు. మా డైట్ కోసం మీరు చెప్పేది వాస్తవం. మళ్ళీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ. ఇట్లాంటివి ఇంకా ఎవరికైనా చెప్పుకోరని ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ కన్సల్ట్ us. థ్యాంక్ యూ. సిగ్గుపడనుకో మీరే ఇబ్బంది పడతారు, నాలుగు ఇబ్బంది పడతారు. మళ్ళీ ఒకటి అవుతుంది. అర్థం చేసుకోర్రి, ఏం భయపడకూర్రి, అది సానగలవండి. థ్యాంక్ యూ సార్.